ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుకుందామా. పూర్వమున్నట్టు మిమ్మును నివాస స్థలముగా చేసి మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగజేసేదను, అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందురు. ప్రార్థన. ప్రేమగల తండ్రి, మిమ్మల్ని నివాస స్థలంగా చేస్తాను, అధికమైన మేలు మీ జీవితంలో జరిగిస్తానని వాగ్దానం చేసిన దేవుడు నాయన, నువ్వెంత మంచివాడు నాయన. మా జీవితాల్లో నీకున్న ప్రణాళికలను బట్టి నీకు స్తోత్రాలు. విశ్వాసంతో నేను ఆరాధించినప్పుడు, వినమ్రతతో నేను సేవించినప్పుడు మా జీవితాలను కలిగి ఉన్న శ్రేష్టమైన ప్రణాళికలను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ, ఈరోజు మా ప్రియులందరూ ఎంతమంది అయితే నీ నుండి మేలును ఆకాంక్షిస్తున్నారో, ఉపకారాన్ని ఆకాంక్షిస్తున్నారో ప్రభువా, యేసు నామములో వారి జీవితంలో మేలు చేయమని కోరుతున్నాము. కనికరించి సహాయం చేసి అద్భుతాలు చేయండి. అస్వస్థతో ఉన్న వారికి స్వస్థత ఇవ్వండి ప్రభువా. అప్పుల ఊబిలో ఉన్న వారిని లేవనెత్తండి. నెమ్మది లేని వారికి నెమ్మదినివ్వండి. శాంతి సమాధానాలు దయచేయండి. నీ నిత్య రాజ్య విస్తరణలో ప్రతి ఒక్కరిని మీరు వాడుకున్నామని కోరుకుంటూ యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామం పేరిట అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్.